ఒక పట్టణంలో ఒక చిన్న కుటుంబం ఉండేది. అది మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ తండ్రి రవి ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. వాళ్ళ అమ్మ పేరు శైలజ టైలరింగ్ చేసేది. వీళ్ళు ఇలా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు అర్జున్, చిన్న కొడుకు పేరు వినయ్. వాళ్ళు ప్రతిరోజు స్కూల్ కు వెళ్తున్నారు. వాళ్ళ చిన్న కొడుకు చదువు అంటే చాలా ఇష్టం. చదువులో ఎప్పుడు మెరుగ్గా ఉండేవాడు. వాళ్ళ పెద్ద కొడుకు క్రీడలు అంటే ఎక్కువ ఇష్టం. ఎప్పుడు క్రీడల్లోనే ప్రతిభ చూపించేవాడు. వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా పిల్లల కళ్ళకు అండగా నిలిచేవారు. ఒక్కసారి వాళ్ళ పెద్ద కొడుకు రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలో ఎంపికయ్యాడు. ప్రయాణం ఖర్చుల కోసం వాళ్ళ నాన్న రాత్రిపూట కూడా ఆటో డ్రైవింగ్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. వాళ్ళ అమ్మ శైలజ వాళ్ళ కొడుకు రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీకి ప్రయాణ ఖర్చుల కోసం అనే రాత్రి పగలు అనే తేడా లేకుండా కుట్టు మిషన్ కుడుతుంది. డబ్బులు సంపాదించింది. చివరకు వాళ్ళ పెద్ద కొడుకు రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలో పతకాన్ని సాధించాడు. మొదటి స్థానంలో నిలబడ్డాడు. వాళ్ళ చిన్న కొడుకు కూడా స్కాలర్షిప్ సంపాదించాడు. చివరకు వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉన్నారు. ఆ కుటుంబంలో కష్టాలు ఉన్నా పరస్పరం కుటుంబ ప్రేమ నమ్మకంతో విజయాన్ని సాధించారు.